ఉప్పుకి ఐశ్వర్యంకి ఉన్న సంబంధం ఏమిటి? మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు, కల్లు ఉప్పు అంటారు. మహాలక్ష్మి అని అంటారు. ఉప్పుని మన చేతితో ఎదుటివారి చేతికి ఇవ్వకూడదు. చాలామంది డబ్బు సంపాదిస్తున్నాం కానీ నిలవడం లేదు అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే వచ్చిన జీతాన్ని ఒక కాగితంలో చుట్టి ఒక రాత్రి అంతా ఉప్పు డబ్బాలో ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. రాత్రిపూట ఉప్పు అని అనకూడదు, లవణం అని అనాలి. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో కొద్దిగా ఉప్పు వేసి ఈశాన్యం మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అంటారు. ఉప్పుని శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు కానీ అది వేరే విషయం. మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు ముందుగా చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇవ్వాలి. అలా చేయడం వల్ల సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగా ఉంటాయి అంటారు. కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ళ ఉప్పు వేసి ఇంటి గుమ్మం ముందు కడతారు. మరుసటి రోజు ఉదయం ఎర్రని గుడ్డలో కట్టినటువంటి ఉప్పు ఎవరూ తొక్కని విధముగా చెట్టు మొదలలో వేయాలి. అలా కట్టడం వల్ల ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతుంది అంటారు. ఉప్పు అరువు ఇవ్వడం, అరువు తెచ్చుకోవడం అలాంటి పనులు చేయకూడదు. ఉప్పు అనగానే సాల్ట్ ప్యాకెట్ అని మాత్రం అనుకోకండి. రాళ్ళ ఉప్పు మాత్రమే ఇలాంటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.